రిజిస్టర్ రమణారావు గారు అండ్ అగ్రికల్చర్ కాలేజ్ డీన్ భూపాల్ రాజు గారు, డాక్టర్ అర్చన మేడం, డాక్టర్ రాజశేఖర్, ఎలక్ట్రాన్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఎస్ఆర్ యూనివర్సిటీ తెలంగాణనే కాకుండా దీనికి మొత్తం ఇండియాలోనే మంచి పేరు వచ్చింది. అందులో ఒక ముఖ్యమైన బ్రాంచ్ ఏంటంటే అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ కాలేజీకి ఒక గుర్తింపు వచ్చింది. ఇవాళ మా శుభదినం ఇది. ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఎప్పుడు స్టూడెంట్స్కి ఎట్లా బెనిఫిట్ చేయాలి, స్టూడెంట్స్ అందరూ ఎట్లా అభివృద్ధి చెందాలి, వీళ్ళందరూ లైఫ్లో వివిధ రంగాల్లో ఎట్లా సెటిల్ కావాలి అనే మంచి ఉద్దేశంతో ఎడ్యుకేషన్ వ్యవస్థలు నడిపిస్తున్నాము. అందులో ఒక అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఒకటి. ఇవాళ ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ తర్వాత ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈ అగ్రికల్చర్ని ఎట్లా డెవలప్ చేయాలి అన్నందుకు ఒక ఎడ్యుకేషన్ అవసరం. కాబట్టి మేము అగ్రికల్చర్ కాలేజ్ని ఎస్ఆర్ యూనివర్సిటీలో పెట్టినాం. దానికి ఒక ఐకార్ అనే ఒక సంస్థ ఉన్నది నేషనల్ లెవెల్లో. ఆ సంస్థ నుండి రికగ్నిషన్ వచ్చింది. రికగ్నిషన్ రావాలంటే అగ్రికల్చర్ కాలేజ్ పెట్టాలంటే సింపుల్ కాదు. దానికి 54 ఎకరాల భూమి ఉండాలి, అనేక ల్యాబ్స్ ఉండాలి. అట్లా ఒక టీం వచ్చి, ఒక 6 ఎక్స్పర్ట్స్ వచ్చి 3 రోజులు అనేక రంగాల్లో అనేక సూక్ష్మంగా పరిశీలించి మాకు రికమెండ్ చేయటం జరిగింది. ఇవాళ చాలా సంతోషమైన విషయం ఏంటంటే వరంగల్ అటువంటి సిటీలో ఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టడం, అది రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మంచి పేరు రావటం. ఇప్పుడు మా అగ్రికల్చర్ కాలేజీ కూడా మంచి పేరు వచ్చింది దేశంలో. అక్కడ చదివే పిల్లలకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని మీకు తెలియజేయటం ఏంది కదా అంటే ఈ ప్రెస్ మీట్ పెట్టినాం. చాలా ఏంటంటే వరంగల్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి, అన్ని రంగాల్లో మార్చాలి. భవిష్యత్తులో ఈ వరంగల్కు మంచి పేరు రావాలి. కాబట్టి ఇప్పుడు అగ్రికల్చర్ కాలేజ్ పెట్టడం, దానికి నేషనల్ లెవెల్లో ఐకార్ను గుర్తించడం జరిగింది. ఈ శుభ సందర్భంలో మీకు తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ప్రజలందరికీ మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా తెలియజేయండి. ఇది అందరికీ ఉపయోగపడేటువంటి విషయం కాబట్టి మీరందరికీ ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు. మా వ్యవసాయ కళాశాల ఎస్ఆర్ యూనివర్సిటీ తరఫున కృతజ్ఞతలు మీరు ఇక్కడికి వచ్చినందుకు. తర్వాత ముఖ్యంగా నేను చైర్మన్ ఛాన్సలర్ గారు చెప్పిన దానికి అదనంగా ఒక 2 పాయింట్స్ ఏంటంటే ఈ భారత వ్యవసాయ పరిశోధన మండలి గుర్తింపు అనేది మన వ్యవసాయ కళాశాలకు చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే గుర్తింపు ఉంటుందో మనకు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు కానీ, అలాగే దేశంలో ఉన్న వివిధ ప్రభుత్వ కళాశాలలో పీజీ సీట్లు కానీ లభించడం జరుగుతుంది. ఇది మనకు ఎంతో ఉపయోగకరము. అలాగే కాకుండా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్లలో ఇది మన ఎస్ఆర్ యూనివర్సిటీకి మాత్రమే ప్రోగ్రాము అండ్ కాలేజీకి రెండింటికి గుర్తింపు రావడం జరిగింది. ఇది మన ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ మనకు ఈ బోత్ ప్రోగ్రామ్ అండ్ యూనివర్సిటీకి ఐకార్ గుర్తింపు రావడానికి మనకు చాలా సంతోషకరమైన విషయం మీతో పంచుకోదలుచుకున్నాను. మా ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ఇది ప్రింట్ అండ్ మీడియాకి మనకు ప్రజలకు, విద్యార్థులకు చేరే రకంగా ఉంటే బాగుంటుందని సవినయంగా మనవి చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.